బిగ్ బాస్ సీజన్ 10లో అగ్ని పరీక్ష జరుగుతూ ఉంది. ఈ అగ్ని పరీక్షలో తెలంగాణకు చెందిన ఫోక్ సింగర్ ఝాన్సీ అనే అమ్మాయి రైతు బిడ్డ వచ్చింది. ఈ అమ్మాయి స్వచ్ఛమైన సంప్రదాయమైన అమాయకమైన ముఖం ఈ అమ్మాయిలో కనిపించింది. ఈ అమ్మాయి రైతు కుటుంబానికి చెంది చక్కగా చదువులో కూడా చక్కగా మంచి మార్కులు తెచ్చుకుంటూ 9వ తరగతి చదువుతున్నప్పటి నుండి ఒక పక్క జానపద గీతాలు పాడుకుంటూ చదువుకుంటూ తల్లిదండ్రులకి వ్యవసాయంలో తోడు ఉండి మగవాళ్ళకి తీసిపోకుండా తల్లిదండ్రులకి సపోర్టింగ్గా ఉన్న ఒక ఆడపిల్ల నిన్న మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వచ్చింది. చాలా చక్కగా మాట్లాడింది, చక్కగా పాట పాడింది. ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో ఆడపిల్లలు ఏదో తల్లిదండ్రులు వాళ్ళ పని ఏదో చేసుకుంటారు అన్న ఒక దీని ఉన్న సమయంలో ఒక రైతు గురించి, రైతు కష్టం గురించి నిన్న అమ్మాయి మాట్లాడిన మాటలు చాలా బాగా అనిపించాయి. కుటుంబంలో 4వ ఆడపిల్లగా ఉండి కూడా, చిన్నపిల్లగా ఉండి కూడా తల్లిదండ్రులకి ఎంత సహకారంగా ఉన్నదో మాట్లాడుతూ, అదేవిధంగా చక్కని పాట పాడి వచ్చినంతలో డ్యాన్స్ చేసి ఆ జడ్జెస్ని ఇంప్రెస్ చేసింది. సరే, 3 జడ్జెస్లో 2 మాత్రం గ్రీన్ చూపించారు. అమ్మాయికి నెక్స్ట్ ట్రిప్లో అంటే ఇంకా వాళ్ళకి ఉంటాయి కాబట్టి అందులో కూడా ఇంకా అమ్మాయి కొంచెం రాటుదేలి ఇంకా షార్ప్ అయ్యి వస్తే బాగుంటుందని ఒక్క రెడ్ మార్కు చూపించారు. చూద్దాం, బిగ్ బాస్ నిర్వాహకులు ఆ అమ్మాయిని బిగ్ బాస్ సీజన్ 10కి లోనికి పంపిస్తారా, లేకపోతే ఏదో కారణాలు అటు నుండి అటే బయట పంపిస్తారా అన్నది మనం చూద్దాము. ఏదేమైనా ఒకటి మాత్రం, బిగ్ బాస్లో అనేక రకమైన మనస్తత్వాలతో అనేక రకమైన మనుషులు ఉంటారు. అలాంటి వారిలో ఇలాంటి ఒక పల్లెటూరి ఒక రైతు కుటుంబానికి చెందిన అమాయకమైన సంప్రదాయమైన ఒక అమ్మాయి ఉండటం వల్ల బిగ్ బాస్కి అంటే వ్యూవర్స్ కొన్ని ఫ్యామిలీ వ్యూవర్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ అమ్మాయి వల్ల. చూద్దాం, ఆల్ ది బెస్ట్ అమ్మ ఝాన్సీ. చూద్దాం మరి బిగ్ బాస్ వారు నిన్ను ఎంతవరకు ఇందులోకి తీసుకొస్తారా, అటు నుండి పంపిస్తారా బయటికి అనేది మనం చూద్దాము.